అందరికీ నమస్కారం అండి. ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి ఈరోజు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మన భారతదేశం మనకి చెప్పిన మన సంస్కృతి, మన పెద్దవారు మనకి అందించిన ఒక గొప్ప వాక్యం మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అనే విషయం పిల్లలకి ప్రతిరోజు మేము చెబుతున్నాము అనే విషయం పేరెంట్స్కి చెప్పడం కోసం ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. దీంట్లో ఏంటంటే ప్రధానంగా తల్లి తండ్రి గురించి ప్రతి ఒక్క విద్యార్థికి సరిగ్గా తెలియాలి. అంటే జనరల్గా మనందరం కూడా దేవుణ్ణి పూజిస్తాం, మొక్కుతాం, లేదంటే దేవుడి కోసం ఉపవాసాలు ఉంటాం, తలనీలాలు ఇస్తాం, అలాగే దీప నైవేద్యాలు పెడతాం, లేదా కాలినడకను చాలా దూరం నడుస్తాం, ప్రార్థనలు చేస్తాం, నమాజులు చేస్తాం, ఇలా ఎన్నో చేస్తాం, ఉత్సవాలు చేస్తాం, వేడుకలు చేస్తాం, చాలా చేస్తాం. అలా దేవుడికి ఇవన్నీ చేసి మనం దేవుడిని ప్రార్థిస్తాం. ఇది కావాలి దేవుడా, అది కావాలి దేవుడా, ఇది దేవుడా, దేవి దేవుడా అని ప్రార్థిస్తాం. కానీ ఏ విధమైన ప్రార్థన లేకుండా పిల్లాడికి ఉదయం లేచేసరికి ఏం కావాలి, ఈరోజు పిల్లాడికి ఏం టిఫిన్ తినాలి, మధ్యాహ్నం భోజనం ఏం తినాలి, దానిలో కూర ఏం కావాలి, అలాగే సాయంత్రం వాడు ఏం తిని హ్యాపీగా నిద్రపోవాలి అని వాడు వేసుకునే బట్టల దగ్గర నుంచి, వాడు తినే ఫుడ్ దగ్గర నుంచి, వాడికి కావాల్సిన అన్ని అవసరాలు, కనీస అవసరాలు, స్నానం చేయడానికి చల్లనీళ్ళు అయితే చేయలేడు పిల్లాడని వేడి నీళ్ళు, లేదా కనీసం చాలామంది తల్లులైతే వాడికి ఎక్కడ టైం వృధా అయిపోతుందేమో అని చెప్పి బ్రష్ మీద పేస్ట్ వేసి ఇచ్చే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అలాంటి ఏమీ అడగకుండానే ఇచ్చేది తల్లి, దేవత, మాతృమూర్తి, మాతృదేవోభవ అని అందుకే అన్నాం. అలాగే పితృదేవోభవ. అందరూ ప్రతి తండ్రి ప్రతి పిల్లాడికి ఆ తండ్రి యొక్క అవసరాలు, ఆ తండ్రి యొక్క ఏదో ఒకటి ఉంటే కొనుక్కోలేక బైక్ కొనుక్కోవాలి, లేకపోతే కారు కొనుక్కోవాలి, లేకపోతే ఇంకోటి కొనుక్కోవాలి. ప్రతి తండ్రికి ప్రతి మనిషికి ఏదో కోరిక ఉంటుంది. కానీ ఆ కోరికలు, ఆ అవసరాలు పక్కన పెట్టి పిల్లాడి భవిష్యత్తు కోసం ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, ఇంకొంచెం ఎక్కువ ఫీజు కడితే ఇంకొంచెం మంచి స్కూల్ వస్తుందేమో, లేదంటే ఇంకొంచెం ఎక్కువ ఫీజు కడితే ఇంకొంచెం మంచి కాలేజీలో చదివించవచ్చేమో, మంచి కోచింగ్ ఇప్పించవచ్చేమో, వాడి భవిష్యత్తు బాగుంటుంది కదా అని చెప్పి వాళ్ళ అవసరాలను కూడా కొన్ని వాళ్ళు అడ్జస్ట్ అయ్యి వాళ్ళు సరిపెట్టుకుని సర్దుకుపోయి ప్రతి తండ్రి ప్రతి పిల్లాడి కోసం చేస్తాడు. ఏ పిల్లాడు తండ్రిని అడగక్కర్లా, ఏ పిల్లాడు తల్లిని అడగక్కర్లా. అడగకుండానే ప్రతి తండ్రి ప్రతి తల్లి దేవుళ్ళలాగా వాళ్ళకి అన్నీ చూస్తారు, అన్నీ అందిస్తారు. వీళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎలా చూస్తారు ఏంటనేది తర్వాత విషయం. అది ఏ తల్లి ఆలోచించదు, ఏ తండ్రి ఆలోచించడు. పిల్లాడు ఎక్కడికో వెళ్తాడు, ఏ అమెరికా వెళ్తాడో, లండన్ వెళ్తాడు, ఏదో ఒకటి చేస్తాడు. ఎక్కడో చోటి హైదరాబాద్లో పూర్ణ ఉద్యోగం చేసుకుంటారు, అక్కడి నుంచి ఏదో నెలకింతని పంపిస్తారు, ఏదో అది వేరే. కానీ ఆ పిల్లాడు సెట్ అయ్యే వరకు, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళకి కావాల్సిన అవసరాలు అన్నీ తీర్చే వరకు కూడా తల్లి తండ్రి దేవుళ్ళలాగా వాళ్ళు వెన్నంటే ఉండి అన్నీ చేస్తారు. అందుకే ప్రతి పిల్లాడికి, ప్రతి బాబుకి, ప్రతి పాపకి, ప్రతి విద్యార్థికి తల్లి తండ్రి యొక్క గొప్పతనం తెలియాలి, వాళ్ళు దేవుళ్ళతో సమానం అని తెలియాలనే ఉద్దేశంతో క్లాస్ రూమ్లో అంటించాం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని ప్రతి గురువు కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి స్టూడెంట్కి చెప్పాలి. గురువులు మీకు ప్రతి విద్యార్థి సక్సెస్ని చూసి సంతోషించేది గురువు గారు. మీరు బాగా ఆలోచిస్తే ప్రతి తల్లికి ప్రతి తండ్రికి మీ అబ్బాయో మీ అమ్మాయో సక్సెస్ అయితే మీరు ఖచ్చితంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ నైబర్సు, మీ రిలేషను, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎక్కడో ఒక చోట చిన్నగా వాళ్ళకి ఓ చిన్నపాటి ఇగోనో, చిన్నపాటి అసూయో ఏదో మూల కనిపించవచ్చు, ఉండొచ్చు, బయటికి కనిపించకపోయినా. కానీ ప్రతి గురువు కూడా ఆ ఒక విద్యార్థి వాళ్ళ క్లాస్లో ఉన్న 40 మెంబర్స్ అయితే 40 మెంబర్స్, 140 మెంబర్స్, 10th రాస్తే 140 మెంబర్స్ వాళ్ళ సక్సెస్ని నిజంగా మనస్ఫూర్తిగా హ్యాపీగా ఆనందించేది గురువు గారే. అది గురువు యొక్క ఏ స్వార్థం ఉండదు. ఆ పిల్లాడికి మంచి మార్కులు వస్తే సంతోషంగా ఫీల్ అవుతారు, ఆ పిల్లాడికి మంచి భవిష్యత్తు వస్తే గురువు సంతోషంగా ఫీల్ అవుతుంది. అందుకే గురువు యొక్క స్థానం, గురువు ఆచార్య దేవోభవ అని చెప్పి మన భారతదేశ సంస్కృతి మనకు చెప్తాంది. ఇది కూడా ప్రతి ఒక్క విద్యార్థికి తెలిసేటట్టుగా ప్రతిరోజు చెప్తున్నాం.
అలాగే ప్రతి విద్యార్థికి ఖచ్చితమైన క్రమశిక్షణ ఉంటేనే, స్కూల్లో కాదు, స్కూల్లో అన్నీ మేము చూస్తున్నాం, ఇంటర్ అయిన దగ్గర నుంచి బయటకు వెళ్ళే వరకు కూడా ప్రతి ఒక్క విషయంలోనూ డిసిప్లిన్, హ్యాండ్ రైటింగ్, స్పోకెన్ ఇంగ్లీష్, నీట్నెస్, అలాగే వాళ్ళ అన్నీ కూడా వాళ్ళ డిసిప్లిన్ అన్నీ కూడా మేము చాలా శ్రద్ధగా చూస్తున్నాం. ఇక్కడే కాదు, బయట గేటు బయట కూడా, ఇంటి దగ్గర అవ్వచ్చు, రిలేటివ్స్ దగ్గర అవ్వచ్చు, ఖచ్చితంగా క్రమశిక్షణతో ఉండాలి, గుడ్ మేనర్స్తో ఉండాలి. మీరు స్టూడెంట్స్ చదువుకొని వాళ్ళగా బిహేవ్ చేయొద్దు. మీరు కుదురుగా లేకుండా, లేదంటే మీ ప్రవర్తన ఏమాత్రం బాగోపోయినా మీతో పాటు మీ తల్లికి, తండ్రికి, మీ గురువులకి, మీ స్కూల్కి అందరికి కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు సత్ప్రవర్తన కలిగి ఉండాలి, గుడ్ మేనర్స్ కలిగి ఉండాలి. ఏది పడితే అది మాట్లాడకూడదు, ఏ పని పడితే ఆ పని చేయకూడదు. తల్లిదండ్రుల మాట బాగా ఖచ్చితంగా వినాలి. తల్లిదండ్రులు ఏది చెప్తే అది ఖచ్చితంగా పాటించాలి. తల్లిదండ్రులు మీరు ఏదైతే తల్లిదండ్రులు ఎప్పుడైతే సంతోషంగా ఉంటారో, మీరు ఎలా అయితే విద్యార్థులు మీరు ఇంటి దగ్గరో లేదంటే మీ పరిసరాల్లోనో స్కూల్లోనో మీ ప్రవర్తన ఎంత బాగా ఉంటే మీ తల్లిదండ్రులు అంత హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా మీరు ఉండాలి అని చెప్తున్నాం. అలాగే ఎర్లీగా లేవమని చెప్తున్నాం. మార్నింగ్ తల్లి తండ్రి వాళ్ళు బలవంత పెట్టుకొని ఇన్సిస్ట్ చేయకుండా మీరంతటి మీరే లెగాలని చెప్తున్నాం. అలాగే లేచిన తర్వాత ఖచ్చితంగా మీ యొక్క కార్యక్రమాలు, బ్రష్ చేసుకుంటాం, బాత్ చేయటం, రెడీ అవ్వటం, బుక్స్ అన్నీ సర్దుకోవడం, టైలు, బెల్ట్, ఐడి కార్డులు, షూస్ ఇవన్నీ కూడా సర్దుకోవడం, యూనిఫామ్ అంతా కూడా, బుక్స్ అంతా మీ అంతటా మీరే చేసుకోవాలి. తల్లి తండ్రి విలువేంటో చెప్పాను కదండి వాళ్ళకి. ఇది కూడా క్లాస్లో చెప్తున్నాం ప్రతిరోజు. తల్లి అంటే దైవంతో సమానం, తండ్రి అయితే దైవంతో సమానం. వాళ్ళని ఎదిరించకూడదు. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తే తల్లితో, మార్నింగ్ అమ్మతో ఈ బ్రేక్ఫాస్ట్ నచ్చలేదు, లేదంటే ఇదొద్దు అదొద్దు అని వాళ్ళతో ఇసురుగా మాట్లాడొద్దు, నచ్చలేదు అని వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, ఇరిటేట్ చేయొద్దు అని చెప్తున్నాం. అలాగే ప్రతిరోజు కర్రీ బాక్స్, వాళ్ళు ఏ కర్రీ పెడితే కర్రీ తినమని చెప్తున్నాం. అది ప్రతి తల్లి కూడా ప్రతి పిల్లాడికి ఆరోగ్యవంతమైన ఫుడ్ పెట్టాలి, బలమైన ఆహారం పెట్టాలి. అలాగే ప్రతి పిల్లాడు ఇష్టంగా తినాలి, కడుపు నిండా తినాలనే ప్రతి తల్లి చూస్తుందని. ప్రతి ఒక్క తల్లి ఇంటెన్షన్ అదే ఉంటుంది. సో అలాగా అమ్మ అట్లా ఆలోచిస్తుంది కాబట్టి మీరు కూడా అమ్మ తరపున ఆలోచించి అమ్మని ఇబ్బంది పెట్టొద్దు. అలాగే నాన్నగారిని, నాన్న నాకు ఇది కొను, నాన్న నాకు అది కొను, లేదంటే నాకు మనీ ఇవ్వి, నేను ఎక్కడో బయట ఫుడ్ కొనుక్కొని తినాలి, లేదా నాకు మనీ ఇవ్వి, నేను అక్కడ సినిమాకి వెళ్ళాలి, లేదంటే బైక్ ఇవి నేను డ్రైవ్ చేయాలి అని చెప్పొద్దు. 18 years కన్నా తక్కువ ఉన్నవాళ్ళు ఏ విధమైన బైక్ డ్రైవ్ చేసే, బైక్ కానీ, కార్ కానీ, స్కూటీస్ కానీ ఇట్లా చేసే రైట్ లేదు, అది క్రైమ్ అని చెప్తున్నాం. బైక్ ముట్టుకోవద్దని చెప్తున్నాం. అలాగే నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ వస్తున్నాయి మాకు. ఏమని? సెల్ ఫోన్ యూస్ చేస్తున్నారు, టీవీ చూస్తున్నారు అని. సో సెల్ ఫోన్ చూడొద్దు. సెల్ ఫోన్ అనేది మీకు అవసరం లేదు. సెల్ ఫోన్లో కేవలం స్కూల్ నుంచి వాట్సాప్లో అవసరమైనవి, తల్లిదండ్రులకి ఏదైనా చెప్పాల్సిన అంశాలు ఉంటేనే చెప్పడానికి మాత్రమే గ్రూప్స్ ఉన్నాయి. అంతే తప్ప సెల్ ఫోన్లో ఏ విధమైన పాఠాలు మేము పెట్టాం, ఏ మెటీరియల్ పెట్టాం, ఏ వీడియోలు మీకు పెట్టాం. ప్రతి ఒక్క విద్యార్థి పుస్తకం, టెక్స్ట్ బుక్, నోట్బుక్, వర్క్ బుక్ మీకున్నవి, వారు మీకు చాలా మెటీరియల్ ఇస్తున్నాం ఆబ్జెక్టివ్ కోసం, ఐఐటి కోసం. అవి ప్రిపేర్ అవ్వండి, ఇంటి దగ్గర బుక్ తీసి చదవండి అని చెప్పండి. టైం వేస్ట్ చేయొద్దు. మొబైల్స్తోనూ టీవీతోనూ టైం వేస్ట్ చేయొద్దు. అలాగే బయటికి అనవసరంగా వెళ్ళొద్దు. ఎందుకంటే చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. సండేస్ కానీ, ఈవినింగ్ కానీ, మార్నింగ్ కానీ ఇంట్లోంచి బయటికి వెళ్తున్నారు పిల్లలు. మీరు వెళ్ళకూడదు, ఎందుకంటే అమ్మకి కానీ నాన్నకి కానీ చెప్పే వెళ్ళాలి, వాళ్ళ పర్మిషన్తోనే వెళ్ళాలి అని వాళ్ళకి చెప్తున్నాం. ఒకవేళ వెళ్ళినా ఏ గ్రౌండ్కు ఆడుకోవడానికి కాసేపు ఒక 1/2 hour, ఒక 1 hour ఆడుకుని మళ్ళీ వచ్చేయండి. పర్మిషన్తో వెళ్ళండి, మళ్ళీ వచ్చి వాళ్ళకి రిపోర్ట్ చేయండి. వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, వాళ్ళు చెప్పినట్టు వినండి అని చెప్తున్నాం. అలాగే సిబ్లింగ్స్ ఉంటే, అక్క చెల్లెలు కానీ, అన్న తమ్ముళ్ళు కానీ, అక్క తమ్ముళ్ళు కానీ, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉంటే అందరూ చెప్తున్నాం, చక్కగా కలిసిమెలిసి ఉండాలి. మీరు కొట్టుకుంటే పక్కింటి వాళ్ళకి లోకువ, ఎదిరింటి వాళ్ళకి లోకువ, రిలేషన్లో లోకువ, అందరూ కూడా మీ గురించి తక్కువగా మాట్లాడుకుంటారు. దైవం లాంటి అమ్మతో నాన్నతో, అమ్మ గురించి నాన్న గురించి తక్కువగా మాట్లాడుకుంటారు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులను కొట్టుకోవడం లాంటిది కానీ, ఇండీసెంట్ బిహేవియర్ కానీ మీరు చెయ్యకూడదు అని చెప్తున్నాం.
అలా ప్రతి ఒక్క పాయింట్ మార్నింగ్ టు నైట్, ఆ మార్నింగ్ చదువుకోవాలి, నైట్ చదువుకోవాలి, ఇలాగా ఫుడ్ విషయంలో కానీ, మనీ విషయంలో కానీ, బైక్స్ డ్రైవ్ విషయంలో కానీ, ఇలా ప్రతి అంశంలోనూ కూడా వాళ్ళకి పూర్తిగా మేము ఏది చెప్పాలో అది చెప్తున్నాం. సో తల్లిదండ్రులు కూడా మేము చేస్తున్న ఈ ప్రయత్నానికి సహకరించి, స్కూల్లో ఇట్లా చెప్తున్నారు కదా, మీరు ఇట్లా చెయ్యండి, చక్కగా మంచి ప్రవర్తనతో ఉండండి, మంచి పేరు రావాలి, మీకు మంచి క్రమశిక్షణ గల మంచి విద్యార్థులుగా ఈ స్కూల్కి మంచి పేరు రావాలి, మీ వల్ల తల్లిదండ్రి కూడా మంచి పేరు రావాలని మీకు స్కూల్ ఎట్లా చెప్తున్నారు అవన్నీ కూడా మీరు పాటించమని చెప్పి మీరు కూడా వాళ్ళకి చెప్పండి. చాలా వరకు పాటిస్తారు. ఎవరైనా పిల్లలు ఫాలో అవ్వకపోతే, మీ మాట వినకపోతే మాకు కంప్లైంట్ చేయండి, మేము చూస్తాం, వాళ్ళు ఫాలో అయ్యేలా చేస్తాం. ప్రతి విద్యార్థిని, ప్రతి బాలుడు, ప్రతి బాలిక ఎవరైతే మానస స్కూల్లో చదువుతున్నారో అందరూ కూడా అన్ని విషయాల్లోనూ ఆల్రౌండ్ క్రమశిక్షణ అవ్వచ్చు, వాళ్ళ ప్రవర్తన అవ్వచ్చు, వాళ్ళ మేనర్స్ అవ్వచ్చు, వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, వాళ్ళ తల్లిదండ్రుల పట్ల వాళ్ళు ఎలా ఉండాలి లైఫ్ లాంగ్, నాట్ ఓన్లీ డ్యూరింగ్ స్కూల్ ఏజ్, ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు వాళ్ళని ఖచ్చితంగా మీరు తల్లిదండ్రి విషయంలో ఇలా ఉండాలి అని వాళ్ళకి ఖచ్చితమైన ఒక మార్గం వాళ్ళ బ్రెయిన్లో మేము వాళ్ళు సెట్ చేసే బయటికి పంపిస్తాం. వాళ్ళు కాలేజీకి వెళ్ళినా, ఉద్యోగం చేసుకున్నా, ఎక్కడున్నా, పెళ్ళి తర్వాత కూడా ప్రతి ఒక్క విద్యార్థి కూడా అమ్మ నాన్న అని, మాతృమూర్తి మాతృదేవోభవ అని, తండ్రిని పితృదేవోభవ అని ఎప్పటికీ మీతో చక్కగా వాళ్ళ మంచి ప్రవర్తన కలిగి ఉండి, మీరు మీ పిల్లలు ఎప్పటికీ కూడా చక్కటి ఆనందమైన జీవితాన్ని గడిపేలాగా మేము చేసే ప్రయత్నానికి మీరందరూ కూడా మాతో సహకరించమని కోరుకుంటూ అందరికీ మరొక్కసారి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.